మీకు తెలుసా, అనేక విశ్వాల అనే ఆలోచన ఒక పురాతన కథ నుంచి వచ్చి ఉండొచ్చని కొందరు చెప్తారు. అది శ్రీరాముడి కథ. భూమిపై శ్రీరాముడి అవతారం ముగిసే సమయం దగ్గర పడింది. ఆయన తన దైవలోకానికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కానీ హనుమంతుడు ఆయన పక్కనే ఉన్నంత వరకు మరణదేవుడైన యముడు కూడా ఆయన దగ్గరకు రాలేకపోయాడు. హనుమంతుడు ప్రేమ, రక్షణ చాలా శక్తివంతమైనవి. ఆయన తన ఉంగరాన్ని తీసి నేలలో ఉన్న ఒక చిన్న చిల్లు లోపల పడేశాడు. హనుమంతుడు వెంటనే అర్థం చేసుకున్నాడు, ఇది ఒక సంకేతం. ఆయన చాలా చిన్నవాడిగా మారి ఆ ఉంగరాన్ని తీసుకురావటానికి భూమి లోతుల్లోకి వెళ్ళాడు. అలా వెళ్లుతూ తెలిసిన ప్రపంచానికి చాలా లోతుగా ఉన్న పాతాళ లోకానికి చేరుకున్నాడు. అక్కడ ఆయన నాగరాజైన వాసుకిని కలుసుకున్నాడు. హనుమంతుడు తాను ఎందుకు వచ్చాడో వాసుకి చెప్పాడు. అప్పుడు వాసుకి చిరునవ్వు నవ్వి ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న అడిగాడు. నువ్వు ఏ శ్రీరాముడి ఉంగరాన్ని వెతుకుతున్నావు? హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. శ్రీరాముడు ఒక్కరే కదా అని అన్నాడు. అప్పుడు వాసుకి ఒక అద్భుతమైన దృశ్యం చూపించాడు. అక్కడ ఎన్నో ఉంగరాలు ఉన్నాయి. అవన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. వాటికి లెక్కలేదు. ప్రతి ఉంగరం ఒక వేరే శ్రీరాముడిదే. ప్రతి శ్రీరాముడు ఒక వేరే విశ్వాన్ని పాలిస్తున్నాడు. వాసుకి వివరించాడు, ప్రతి యుగంలో ఎన్నో ప్రపంచాల్లో శ్రీరాముడు మళ్ళీ అవతరిస్తుంటాడు. ఆ సమయంలో హనుమంతుడికి ఒక గొప్ప నిజం అర్థమైంది. ఆయనకు తెలిసిన విశ్వం అనేక విశ్వాలలో ఒకటే. ఇప్పుడు మీరు ఆలోచించండి, నిజంగా ఒకే విశ్వం ఉందా? లేక మన పురాతన ఋషులు చాలా కాలం క్రితమే అనేక విశ్వాల గురించి తెలుసుకున్నారా? మీ అభిప్రాయం ఏమిటి?